హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. మన పార్ట్ 1 బాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, బాల కార్మికతకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, అండ్ ఏ పరిశ్రమల్లో బాలలు ఎక్కువగా ఉన్నారు, ఇవన్నీ కూడా చదువుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్జిఓల కృషి ఎలా ఉంది, సంఘ సంస్కర్తల యొక్క కృషి ఎలా ఉంది, అలాగే బాల కార్మికులకు సంబంధించినటువంటి విధానాలు ఏంటి, వీటి గురించి అధ్యయనం చేద్దాం. మనకి ప్రభుత్వ చర్యలు కనుక తీసుకున్నట్లయితే మనకి 1979 ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 1979, 86, 87, 88 ఈ 4 సంవత్సరాలు కూడా చాలా ఇంపార్టెంట్. 1979వ సంవత్సరంలో బాల కార్మిక సమస్యను అరికట్టడం కోసం తీసుకోవలసినటువంటి తగిన సూచనలు ఇవ్వమని చెప్పి మనకి గురుపాదస్వామి నేతృత్వాన్న ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగిందండి. సో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సూచనలు ఇవ్వడం కోసం వేసినటువంటి కమిటీ 1979లో గురుపాదస్వామి కమిటీ. ఈ కమిటీ చేసినటువంటి సూచనల మేరకు 1979లోనేమో కమిటీ వేశారు. 1986లో ఈ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు, గురుపాదస్వామి కమిటీ చేసినటువంటి సూచనల మేరకు ఒక చట్టం చేయడం జరిగింది. బాల కార్మిక వ్యవస్థ నిషేధము మరియు నియంత్రణ చట్టం ఒకటి చేయడం జరిగింది 1986లో. అలాగే 1987లో గురుపాదస్వామి కమిటీ సూచనల మేరకే ఒక జాతీయ విధానాన్ని కూడా రూపొందించడం జరిగింది. బాల కార్మికులకు సంబంధించి ఒక నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్, ఎన్పిసిఎల్, నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్, బాల కార్మికులకు సంబంధించి ఒక జాతీయ విధానం, విధి విధానాలను రూపొందించడం జరిగింది. అలాగే 1988వ సంవత్సరంలో జాతీయ బాల కార్మికుల పథకము ఎన్సిఎల్పి, చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఎన్పిసిఎల్ నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్, ఇదేమో ఎన్సిఎల్పి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. ఇది పాలసీ, ఇది ప్రాజెక్టు. 1988లో ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగిందండి. ఇవన్నీ కూడా బాల కార్మిక వ్యవస్థను కంట్రోల్ చేయడం కోసం, అదుపు చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు. అలాగే విధానాలు వచ్చినాయండి మనకి. ఫస్ట్ బాలలకు సంబంధించి 1974లో బాలల జాతీయ విధానం, నేషనల్ చైల్డ్ పాలసీ. 87లో చైల్డ్ లేబర్ పాలసీ, 2005లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యొక్క చట్టం, అంటే జాతీయ స్థాయిలో బాలల హక్కులను కాపాడడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని 2005లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది, 2005. అలాగే 2013లో ఈ 1974లో చేసినటువంటి బాలల విధానం ఏదైతే ఉందో ఆ బాలల విధానానికి నూతన జాతీయ విధానాన్ని తీసుకుని వచ్చారు. నూతన జాతీయ బాలల విధానం 2013. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సంవత్సరంలో ఏం చేశారు అనేటువంటి డేట్స్ చాలా ఇంపార్టెంట్. బాలలకు సంబంధించి మొట్టమొదటిసారిగా విధానం చేసింది 74లో. దానికి మళ్ళీ నూతన జాతీయ విధానం అని చెప్పేసి 2013లో తీసుకొచ్చారు. 1987లోనేమో బాల కార్మికుల జాతీయ విధానం, 2005లోనేమో బాల కార్మికుల కోసం జాతీయ స్థాయిలో హక్కులు పరిరక్షించడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చట్టం చేశారు. ఇది మరి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007. పాత స్లైడ్లో చూడండి, ఇక్కడేమో 2005 అన్నాం. 2005 అనడానికి కారణం ఏంటి అంటే ఇది చట్టం చేసాం 2005లో. కానీ కమిషన్ ఏర్పడింది ఎప్పుడు? 2007. ఎగ్జామ్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 2007లో కమిషన్ ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ, చట్టబద్ధమైన సంస్థ అని చూస్తే ఇది చట్టబద్ధమైన సంస్థ. అంటే 2005లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం ద్వారా
మనం ఈ కమిషన్ ఏర్పాటు చేసాం. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ. నెంబర్ 1 పాయింట్. అలాగే మరి ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషను ఎవరి హక్కులను కాపాడుతుంది అంటే 18 సంవత్సరాలు దాటనటువంటి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలలందరి యొక్క హక్కుల్ని ఈ చట్టం ఈ కమిషన్ కాపాడుతుంది. సో ఈ చట్టం పరిధిలోకి వస్తారు. 18 సంవత్సరాల లోపు వారందరూ కూడా ఈ పరిధిలోకి వస్తారు. మరి ఈ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. ప్రొఫెసర్ శాంతా సిన్హా ఈ కమిషన్కి మొట్టమొదటి చైర్మన్గా 2007 నుంచి 2007 అంటే కమిషన్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. 2007 నుంచి 2010, అలాగే 2010 నుంచి సెకండ్ టైం కూడా కన్సిక్యూటివ్గా 2010 నుంచి 2013 వరకు, అంటే 2007 నుంచి 13 వరకు ఈవిడ కమిషన్కి చైర్మన్గా పనిచేశారు. అలాగే ప్రస్తుత అధ్యక్షుడు ఎవరని ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటారు. మనకి 2018 నుంచి కూడా ప్రియాంక్ కానుంగో మనకి దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే రీసెంట్గా ఆయన పదవీ కాలం పూర్తయింది. ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క టైంలో ప్రస్తుతం ఎవరిని కూడా దాంట్లో అపాయింట్ చేయలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఒకవేళ కనుక మీరు యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ భవిష్యత్తులో కనుక మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అప్డేట్ చేసుకుని మీరు చదువుకోవాలి. ప్రస్తుతం ప్రియాంక్ కానుంగో యొక్క టెన్యూర్ కూడా ముగిసిపోవడంతో, ఆయన కూడా 2 టెన్యూర్లు చేశారు, ముగిసిపోవడంతో ఆ యొక్క పదవి ఖాళీగా ఉంది. అలాగే ఇందులో ఎంతమంది మెంబర్లు ఉంటారు అనేటువంటి చూస్తే ఒక చైర్మన్, ఒక మెంబర్ సెక్రటరీ, 6 ఇతర సభ్యులు ఈ యొక్క కమిషన్లో మెంబర్లుగా ఉంటారు. ఒక చైర్మన్, ఒక మెంబర్ సెక్రటరీ, 6 సభ్యులు. 6 సభ్యుల్లో 2 మహిళా సభ్యులు ఖచ్చితంగా ఉండాలి. 2 మహిళా సభ్యులు అనేటువంటి వారు ఖచ్చితంగా ఉండాలి. పదవీ కాలం ఎంత? 3 సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుందండి. కాబట్టి ఇది మనకి జాతీయ స్థాయిలో బాలల హక్కుల్ని కాపాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్. ప్రభుత్వ చట్టాలు చాలా ఇంపార్టెంట్ అండి. బాలల కోసం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ చట్టాలు ఏంటి అనేటువంటి చూస్తే గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్, సంరక్షణ మరియు సంరక్షకుల చట్టము 1890. అలాగే ప్లాంటేషన్ కార్మికుల చట్టము 1950, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్లాంటేషన్ కార్మికుల చట్టం అని చెప్పేసి మనకి ఈ యొక్క తోట కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చిన్నపిల్లల్ని ఎవరిని నియమించకూడదు అని చెప్పి 1951లో చట్టం తీసుకుని వచ్చారు, ప్లాంటేషన్ కార్మికుల చట్టం. అలాగే హిందూ వారసత్వము మరియు పోషణ చట్టము 1956లో హిందూ సక్సెషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అండి. సో హిందూ వారసత్వము మరియు పోషణ చట్టం అని చెప్పి మహిళలను కూడా ఇందులో వారసులుగా గుర్తిస్తూ 1956లో ఈ చట్టం తీసుకురావడం జరిగిందండి. అలాగే అక్రమ రవాణా అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది చెప్పుకున్నాం. బాలలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటి అక్రమ రవాణా. ఈ మహిళల్లోనూ బాలికల్లోనూ జరుగుతున్నటువంటి అక్రమ రవాణాను అరికట్టడం కోసం మనకి మానవ అక్రమ రవాణా అణిచివేత చట్టము, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్. మీరు సాధారణంగా చదువుకున్నప్పుడు సీతా యాక్ట్ అంటారు కదా, ఆ చట్టం ఇది సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో తీసుకుని వచ్చారు. అయితే ఈ చట్టంలో చిన్న లోపం కనిపించిందండి. ఏంటా లోపము అంటే అక్రమ రవాణా అనేటువంటిది సప్రెస్ చేయాలా, ప్రివెంట్ చేయాలా, అంటే దాన్ని తగ్గించాలా, దాని తీవ్రతను తగ్గించాలా, టోటల్గా క్లోజ్ చేయాలా అంటే టోటల్గా ప్రివెంట్ చేయాలి, టోటల్గా నిరోధించాలి. కాబట్టి ఈ సప్రెషన్ అనేటువంటి మాటను తీసివేసి ప్రివెన్షన్ అనేటువంటి మాటను యాడ్ చేశారు 1976లో. సో అందు గురించి ఈ చట్టాన్ని ఏమంటారంటే ప్రస్తుతం ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్. సాధారణంగా ఈ లాయర్ల యొక్క పరిభాషలో పేటా యాక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు.
అంటే అక్రమ రవాణా ద్వారా జరిగేటువంటి వ్యభిచారాన్ని అణిచివేసేటువంటి చట్టము. తర్జుమాలో అనేక ప్రాబ్లమ్స్ మీకు మెటీరియల్ ఎక్కడెక్కడైనా సరే మీరు వివిధ రకాలుగా చదవచ్చు. స్త్రీలలో అవినీతిని అణిచివేసేటువంటి చట్టం, స్త్రీల పట్ల అక్రమ రవాణాను అవినీతిని అణిచివేసేటువంటి చట్టం, ఇలా తర్జుమా లోపాలతో చదవచ్చు. బట్ అక్రమ రవాణాను అణిచివేసే చట్టము. ప్రస్తుతం దీన్ని ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని, పేటా యాక్ట్ అని పిలుస్తున్నారు. కారణం ఏంటి అంటే సప్రెషన్ అనేటువంటి పదాన్ని తొలగించి ప్రివెన్షన్ అనేటువంటి పదాన్ని యాడ్ చేశారు. నెక్స్ట్ ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ 1958. ఇప్పుడు ఆ పదాన్ని కూడా తొలగించేశారండి. వీళ్ళని ప్రొబేషన్స్ అని చెప్పేసి, ప్రొబేషనర్లు అని చెప్పేసి పిలవకూడదు. బాలాపరాధులు, బాల నేరస్తులు అని పిలవడం కూడా తప్పే జువెనైల్ చట్టం ప్రకారం. కారణం ఏంటి అంటే వాళ్ళని డెలిక్వెంట్స్ అని చెప్పేసి పిలవాలి. లేదా చిల్డ్రన్ కాన్ఫ్లిక్టెడ్ విత్ లా, చట్టంతో విభేదించినటువంటి బాలలు అని పిలవాలి. అంతే తప్ప బాల నేరస్తులు అని చెప్పేసి పిలవకూడదు. సో గతంలో ప్రొబిషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ ప్రకారం బాలలకి కొన్ని రక్షణలు అనేటువంటివి 1958లో ఇవ్వడం జరిగింది. అలాగే బాల కార్మికులు ఎక్కువగా పనిచేసేటువంటి రంగం ఏదంటే రవాణా రంగం, ట్రాన్స్పోర్టేషన్. తెలుసు, డ్రైవర్ ఒకడు ఉంటారు, పని నేర్చుకుంటూ క్లీనర్గా వాళ్ళు ఆ బళ్ళు అవి శుభ్రం చేస్తూ వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ చదువు మానేసి పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ యాక్ట్లో ఏం చేశారంటే మోటార్ రవాణా కార్మిక చట్టం, మోటార్ ట్రాన్స్పోర్ట్ లేబర్ యాక్ట్ అని చెప్పేసి మనకి 1961లో వీళ్ళకి బ్రేక్ ఇన్స్పెక్టర్లకి, పోలీస్ ఆఫీసర్లకి అధికారాలు ఇచ్చారండి, ఈ చెక్ చేసేటువంటి అధికారం. సో ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. అలాగే మనకి వెట్టి చాకరీ నడుస్తుంది, బాలల్లో కూడా వెట్టి చాకరీ ఉంది, హల్వా జీరా రూపంలో ఉంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి వెట్టి చాకరీని అణిచివేస్తూ 1976లో వెట్టి చాకరీ నిషేధ చట్టము, దాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1976. అలాగే మనకి చెప్పుకున్నాం గురుపాద స్వామి కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు భారత ప్రభుత్వము 1986 సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తూ మరియు నియంత్రిస్తూ మనకి ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో బాల కార్మికుల నిషేధ నియంత్రణ చట్టము, చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటి తీసుకుని వచ్చారండి. అబాలిషన్ అండ్ కంట్రోల్, నిషేధించాలి అలాగే నియంత్రించాలి. సో నియంత్రణ చట్టము, నిషేధ చట్టము. అందరికీ తెలుసు శారదా యాక్ట్ 1929. మరి మార్పులు చేస్తూ రీసెంట్గా బాల్య వివాహాలను నిషేధిస్తూ 2006లో మనకి బాల్య వివాహాల నిషేధ చట్టం అనేటువంటి తీసుకుని వచ్చారు. 18 సంవత్సరాలు దాటనేటువంటి ఆడపిల్లలు ఎవరికీ కూడా వివాహం చేయడం అనేటువంటిది ఈ చట్టం ప్రకారం నేరం. ఆడపిల్లకి వివాహం చేయాలి అంటే ఆడపిల్లకి 18 సంవత్సరాలు, మగపిల్లవాడికి 21 సంవత్సరాలు నిండాలి. అయితే రీసెంట్గా పార్లమెంటులో జయా జైట్లీ అధ్యక్షతన నియమించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సూచనల మేరకు ఆడపిల్లల యొక్క వివాహ వయసు 21 సంవత్సరాలకి పెంచాలి అని చెప్పి సూచనలు చేయడం జరిగింది. అది ఇంకా చట్టం కాలేదు. అంటే భవిష్యత్తులో ఆడపిల్లల యొక్క వివాహ వయసు 21 సంవత్సరాలకి పెంచాలి. ఏంటి 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి ఎందుకు పెంచాలి అనేటువంటిది మీరు చూస్తే దెర్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ రీజన్ అండ్ ఆల్సో హెల్త్ రీజన్. ఆరోగ్యపరమైనటువంటి కారణాలు ఉన్నాయి, అలాగే విద్యాపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. దాంతోపాటు స్వావలంబన, సోషల్ అండ్ ఎకనామిక్ రీజన్, స్వావలంబన, ఎంపవర్మెంట్. అంటే 18 సంవత్సరాలకి ఎవరు డిగ్రీలు పూర్తి చేసుకోరు. ఒక పక్కన 18 సంవత్సరాలకి వివాహం అయింది అంటే ఆ డిగ్రీ చదువు అనేటువంటి అర్ధంతరంగా ఆపేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఉండదండి. డిగ్రీలు మినిమం 21కి పూర్తవుతాయి కాబట్టి వివాహ వయసు కూడా 21 సంవత్సరాలకి పెంచాలి అని సూచన చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి కారణాలు అంటే ఉమెన్కి మ్యారేజబుల్ ఏజ్ 18 ఉన్నా సరే ప్రెగ్నెన్సీ క్యారింగ్ ఏజ్ అనేటువంటిది 18 కరెక్ట్ కాదు మెడికల్గా.
ఆమె 21 ఇయర్స్కి పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రెగ్నెన్సీని బేర్ చేసేటువంటి ఆరోగ్యపరమైనటువంటి శారీరక లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటుంది. 18 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేస్తే 19, 20, 21లో వచ్చేటువంటి ప్రెగ్నెన్సీలకి ఏమవుతుంది అంటే చైల్డ్ మార్టాలిటీ రేట్ అనేటువంటిది అక్కడ శిశు మరణాలు అనేటువంటివి పెరిగిపోతాయి. కాబట్టి శిశు మరణాలు పెరగడానికి అవకాశం ఉంది, మాతృ మరణాలు పెరగడానికి అవకాశం ఉంది. వీటినన్నింటినీ కంట్రోల్ చేయాలి అంటే ఉమెన్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ ఏజ్ టు బేర్ ద ప్రెగ్నెన్సీ. అంటే మహిళలకు వాళ్ళకి గర్భవతిగా మారడానికి ఆ శారీరక పరిపక్వత అనేటువంటిది పొందాలి అంటే 21 ఇయర్స్ దాటాలి. కాబట్టి మ్యారేజబుల్ ఏజ్ 21కి పెంచాలి అని చెప్పడం జరిగింది. దీని మీద చర్యలు ఇంకా జరుగుతున్నాయండి. అలాగే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో ఎవరైతే ఉన్నారో 6 నుంచి 14 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి బాలబాలికలకు అందరికీ కూడా ఉచితంగా నిర్బంధంగా విద్యను అందచేయాలి అని చెప్పి దీన్ని ప్రాథమిక హక్కులో భాగంగా చేర్చడం జరిగింది చట్టం చేసి. ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు అనేటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయండి. వీటిని అరికట్టడం కోసం ప్రభుత్వం 2012లో ఒక అద్భుతమైనటువంటి చట్టం తీసుకొచ్చింది, లైంగిక నేరాల నుంచి బాలలను కాపాడేటువంటి చట్టము. ఇందులో బాలురికి రక్షణ లభిస్తుంది, బాలికలకు కూడా రక్షణ లభిస్తుంది. ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చట్టం నుంచి వాళ్ళకి రక్షణ అనేటువంటిది పొందడం జరుగుతుంది, న్యాయ సహాయం అనేటువంటిది పొందడం జరుగుతుంది. 2012లో తీసుకొచ్చారు. దీన్నే మనం పోక్సో చట్టము అని చెప్పేసి చెప్తామండి. ఏమంటాం? పోక్సో చట్టము, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. పోక్సో చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 సంవత్సరంలో తీసుకొచ్చాము. తర్వాత వివిధ కాలాల్లో దాన్ని సవరిస్తూ 2017లో రీసెంట్గా సవరణ అనేటువంటిది తీసుకుని వచ్చాం. జువెనైల్స్ అంటే ఎవరు? జువెనైల్స్ అంటే ఒక నిర్ణీత వయసు లోపు ఉన్నటువంటి బాల నేరస్తులు. ఇందాకే అన్నాను బాల నేరస్తులు అని వాళ్ళని పిలవకూడదు అని చెప్పి. చిల్డ్రన్ కాన్ఫ్లిక్టెడ్ విత్ లా, చట్టంతో విభేదించినటువంటి బాలలు, బాలాపరాధులు, అపరాధం చేసినటువంటి వారు. ఎందుకంటే ఇక్కడ జువెనైల్ చట్టం ఏం నమ్ముతుందంటే ఏ థియరీ ఆఫ్ ఇన్నోసెన్స్. ఆ థియరీ ఆఫ్ ఇన్నోసెన్స్ ప్రకారం బాలలు అమాయకులు అని నమ్మడం జరుగుతుంది. వాళ్ళు తప్పు చేశారు కానీ వాళ్ళ అమాయకత్వంతో తప్పు చేశారని నమ్మి వాళ్ళకి చట్టపరంగా కొన్ని రక్షణలు కల్పించడం అనేటువంటి జరుగుతుంది. అయితే నిర్భయ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 6 నిందితుల్లో ఒక నిందితుడు ఎవరైతే ఉన్నారో అతడు జువెనైల్, అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నాడు. నిర్భయ నిందితుల్లో మీకు తెలుసు ఆల్రెడీ 6 నిందితులు ఉన్నారు. 6లో ఒకరు మైనర్ ఏమో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము రక్షణ పొందేశాడు. సింపుల్గా ఒక 3 సంవత్సరాల జైలు శిక్షతో, సాధారణమైనటువంటి శిక్షతో బయటికి వెళ్ళిపోయాడు. అతన్ని ఆ చిన్నపిల్ల నేరస్తులు ఉండేటువంటి బాలాపరాధులు ఉండేటువంటి ఆ స్కూల్లో జాయిన్ చేసి అతన్ని 3 సంవత్సరాల తర్వాత విడుదల చేశారు. రామ్ సింగ్ జైల్లో, తిహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన 9 ఉరివేశారు. అంటే ఈ 6 చేసినటువంటి నేరంలో ఇతడు బాలుడు అవ్వడం వలన తప్పించుకుపోయాడు. అతని వయసు ఎంత అంటే 17 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే సింపుల్గా ఆ డేస్ డిఫరెన్స్లో అతను తప్పించుకున్నాడండి. వెంటనే ఆ నేర న్యాయ సవరణ చట్టంలో దాంట్లో భాగంగా అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్లో తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఈ హీనియస్ క్రైమ్, తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తుల విషయంలో జువెనైల్ జస్టిస్ అనేటువంటిది ఆ బాలలు అనేటువంటి డెఫినేషన్ దగ్గర వయసు 16కి తగ్గించడం జరిగింది. 18 లోపు కాదు, 16 లోపు. ఒకవేళ 16 నుంచి 18 సంవత్సరాల లోపు వారు కనుక ఇలాంటి తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడినట్లయితే వాళ్ళు పెద్దలను విచారించినట్టుగానే విచారిస్తారు. వీళ్ళకి జువెనైల్ జస్టిస్ ప్రకారం వాళ్ళకి ఆ యొక్క రక్షణలు అనేటువంటివి లభించవు. సో ఇవన్నీ సవరణలు చేస్తూ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేటువంటిది 2000, 2013 అలాగే 2017లో సవరణలు చేయడం జరిగిందండి. అలాగే బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 1986లో చేశారని మనం చెప్పుకున్నాం.
దాన్ని మళ్ళీ ఏం చేశారంటే 2016లో సవరణ చట్టం తీసుకుని వచ్చారండి. ఇందులో మనకి జైలు శిక్షలు కానీ పెనాల్టీలు కానీ వాటిని పెంచుతూ ఒక ఒక ముఖ్యమైనటువంటి మార్పు చేశారు. అంతకుముందు మనకి ఎక్కడ కూడా చట్టంలో కౌమార కార్మికులు అనేటువంటి పేరు లేదు. టీనేజ్ లేబరర్స్ అనేటువంటి పేరు ఎక్కడ కూడా, ఆ యొక్క పదం ఎక్కడ కూడా లేదు. కానీ 2016 చట్టం దగ్గరికి వచ్చేసరికి కౌమార కార్మికులు టీనేజ్ లేబరర్స్ అనేటువంటి ఒక వర్డ్ని యాడ్ చేసి అంతకుముందు ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు, ప్రమాదకరం కానటువంటి పనులు అనేటువంటి భేదాన్ని తొలగించి 18 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే ఇటు ప్రమాదకరమైనటువంటి పనులు చేయకూడదు, ప్రమాదకరం కానటువంటి పనులు చేయకూడదు, అసలు ఏ పని చేయకూడదు. అంటే ఈ డిఫరెన్స్ డేంజరస్ ప్రాసెసెస్, నాన్ డేంజరస్ ప్రాసెసెస్ అనేటువంటి డిఫరెన్స్ని తీసేసి దాన్ని వివరిస్తూ ఈ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. 16 నుంచి 18 వరకు ఉన్నటువంటి వాళ్ళని టీనేజ్ లేబరర్స్ అన్నారు వాళ్ళని. సో ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త చట్టం ప్రకారము ఈ డేంజరస్ ప్రాసెస్ ప్రమాదకరమైనటువంటి ప్రక్రియల్లోనూ ప్రమాదకరం కానిటువంటి ప్రక్రియల్లోనూ ఎందులోనూ కూడా పాల్గొనకూడదు అనేటువంటి చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా బాలల కోసం చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి చట్టాలు. అండ్ ఈ చట్టాల అమలు ద్వారా చాలా వరకు బాల కార్మికత అనేటువంటిది కంట్రోల్లోకి వచ్చింది, నియంత్రణలోకి వచ్చింది. అలాగే ఒక పక్కన ప్రభుత్వం కృషి చేస్తుంది, మరో పక్కన ఈ ఎన్జిఓలు స్వయం సహాయక బృందాలు ఈ యొక్క వాలంటరీ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల కృషి వలన కూడా ఈ బాలలకు అనేక సంక్షేమ అంశాలు వాళ్ళ ముందుకు వచ్చాయండి. ఉదాహరణకి ఈ బాలల కోసం నడిపిస్తున్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ ఎన్జిఓలు అంటే బచ్పన్ బచావో ఆందోళన, ఈ సంస్థను ప్రారంభించింది ఎవరంటే కైలాస్ సత్యార్థి. బాలల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన ఎన్జిఓ ఏది అంటే బచ్పన్ బచావో ఆందోళన్. అలాగే చైల్డ్ ఫండ్, కేర్ ఇండియా, తలాష్ ఇండియా, పేరులోనే ఉంది తలాష్ ఇండియా, తప్పిపోయినటువంటి బాలలను వెతికి పట్టుకుంటుందండి, అందులో హెల్ప్ చేస్తుంది తలాష్ ఇండియా, కేర్ ఇండియా. అండ్ చిల్డ్రన్ రైట్స్ అండ్ యూ, క్రై ఆర్గనైజేషన్, చాలాసార్లు మీరు వినే ఉంటారు క్రై, CRY, చిల్డ్రన్ రైట్స్ అండ్ యూ, క్రై అనేటువంటి ఆర్గనైజేషను. గ్లోబల్ మార్చ్ ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్, వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. కైలాస్ సత్యార్థి ఈ గ్లోబల్ మార్చ్ ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్ అనేటువంటి మూమెంట్ని స్టార్ట్ చేసి ఈ ఆర్గనైజేషన్స్ని ప్రపంచంలో దాదాపు 30 దేశాల్లో దీని యొక్క యాక్టివిటీస్ని స్ప్రెడ్ చేసి ఆయన ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థను కంట్రోల్ చేయడానికి కృషి చేశాడండి. కాబట్టి గ్లోబల్ మార్చ్ ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్. అలాగే బాలల యొక్క ప్రాథమిక విద్యలో పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ ఎన్జిఓ ఏది అంటే ప్రథమ్. ఇవన్నీ కూడా బాలల కోసం పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు. బాలల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సామాజికవేత్తలు ఎవరు, సోషల్ రిఫార్మర్సు, సోషల్ యాక్టివిస్టులు ఎవరు అంటే కైలాస్ సత్యార్థి పేరు ముందు వస్తుందండి. కైలాస్ సత్యార్థి ఈయన 2014లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఎందుకోసం అంటే బాల కార్మికులను బాల కార్మిక వ్యవస్థను అదుపు చేసి వాళ్ళ సంక్షేమానికి కృషి చేసినందుకు అటు పాకిస్తాన్కి చెందినటువంటి బాలిక, అంటే బాలికల విద్య కోసం కృషి చేసింది మలాలా యూసఫ్ జాయ్, ఆ అమ్మాయికి ఆ బాలికకు, అలాగే కైలాస్ సత్యార్థికి, ఇద్దరికీ కలిపి జాయింట్గా 2014 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఇది కైలాస్ సత్యార్థికి ఎందుకు వచ్చింది అంటే బాలల కోసం కృషి చేసినందుకు, బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం కోసం కృషి చేసినందుకు. అలాగే ఈయన 1980, ఈయన యాక్టివిటీస్ ఈ రోజు కాదండి, దాదాపు 40 సంవత్సరాలు బట్టి ఈయన యాక్టివిటీస్ నడుస్తున్నాయి, 40 సంవత్సరాలకు పైగా. 1950 సంవత్సరంలోనే బచ్పన్ బచావో ఆందోళన్ అనేటువంటి సంస్థను ప్రారంభించి దాని ద్వారా బాలల యొక్క సంక్షేమానికి కృషి చేస్తున్నాడు. 1980లో స్టార్ట్ చేశాడు. అలాగే మనకి గ్లోబల్ మార్చ్ ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్ అనేటువంటి సంస్థను స్థాపించి ప్రపంచంలో అనేక దేశాల్లో దీని యొక్క కార్యకలాపాలను విస్తరించాడు. సో బాలల సంక్షేమానికి కృషి చేసినటువంటి సోషల్ యాక్టివిస్ట్, సంఘ సంస్కర్త ఎవరు అంటే కైలాస్ సత్యార్థి అని చెప్తాం. అలాగే ప్రొఫెసర్ శాంతా సిన్హా,
ఈవిడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసేవారు. ప్రస్తుతం రిటైర్ అయిపోయారు. ఆవిడ వాళ్ళ తాతయ్య గారి పేరుతో మామిడిపూడి వెంకటరంగయ్య అనేటువంటి పేరుతో ఎంవి ఫౌండేషన్ని స్థాపించారండి. ఈ ఎంవి ఫౌండేషన్ స్థాపించి హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బాల కార్మికులందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఆ రంగం నుంచి కాపాడి తిరిగి చదువుకునేలా చేసినందుకు ఈవిడ యొక్క కృషికి ప్రభుత్వం చాలా రకాలుగా గుర్తించింది. 1998లో పద్మశ్రీ అవార్డు లభించిందండి ఆవిడికి. అలాగే 2003లో రామన్ మ్యాగ్సెసే అవార్డు లభించింది. అలాగే 2007లో ఏర్పాటు చేసినటువంటి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు మొట్టమొదటి చైర్మన్గా ఈవిడ నియమించబడింది. నెక్స్ట్ ప్రభుత్వం కూడా మనకి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ఆపరేషన్స్ బాల కార్మికులు తప్పిపోయినటువంటి ఈ యొక్క అనాథ బాలలను, తప్పిపోయినటువంటి బాలలను వెతికి పట్టుకునేటువంటి కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఆపరేషన్ ముస్కాన్ పేరుతో. సో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఎవరు అంటే గజియాబాద్ పోలీసులు అండి. యూపీలో ఉన్నటువంటి గజియాబాద్ పోలీసులు 2014 సెప్టెంబర్లో దీన్ని ప్రారంభించారు. తర్వాత జూలై 2015 నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని. బేసికల్గా ఏంటి అంటే తప్పిపోయినటువంటి బాలలను వెతికి పట్టుకుని వాళ్ళ జీవితంలో నవ్వులు బూయించేటువంటి కార్యక్రమమే ఆపరేషన్ ముస్కాన్. ఉర్దూ పదం ముస్కాన్ అంటే నవ్వడం, స్మైల్ అన్నారు, ఆపరేషన్ స్మైల్ అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒక సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్ యొక్క ఆధ్వర్యంలో స్మైల్ టీమ్ సభ్యులు నియమించి ఈ ఆపరేషన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి మీకు ఒక అనుమానం రావచ్చు, ఈ బాల కార్మికులు అనేటువంటి వారు లేదా బాలలు అనేటువంటి వారు తప్పిపోయినప్పుడు చిన్నప్పుడు వయసు తక్కువగా ఉంటుంది, తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత వాళ్ళని గుర్తుపట్టడం ఎలా? అందుకే ప్రభుత్వం ఒక సాఫ్ట్వేర్ని ఐడెంటిఫై చేసింది, దర్పణ్ టెక్నాలజీ. ఆ దర్పణ్ టెక్నాలజీలో చిన్నప్పుడు ఫోటో ఇస్తే కనుక పెద్ద అయిన తర్వాత ఎలాగా వివిధ ముఖ కవలికలతో ఎలా కనిపిస్తారు అనేటువంటిది ఐడెంటిఫై చేసి ఆ దర్పణ్ టెక్నాలజీ ద్వారా తప్పిపోయినటువంటి ఈ యొక్క బాలలను వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు చేర్పించేటువంటి కార్యక్రమం దర్పణ్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నామండి. ఇదే కార్యక్రమాన్ని మనం ఏమన్నామంటే ఢిల్లీలో ఆపరేషన్ మిలన్ అన్నాం, హర్యానా పోలీసులు ఏమో దీన్ని ఆపరేషన్ మిలాప్ అని అన్నారు. అలాగే బాలల కోసం ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమగ్ర శిశు అభివృద్ధి పథకము 1975లో ప్రారంభించారండి. అలా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ 1995లో అసలు మొట్టమొదటిసారిగా ఎంజీఆర్ గవర్నమెంట్ తమిళనాడులో ప్రారంభిస్తే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు మనం దేశవ్యాప్తంగా ప్రారంభించుకున్నాం. మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ డ్రాప్అవుట్ల శాతాన్ని తగ్గించడం కోసం, బాల కార్మికులను అదుపు చేయడం కోసం. అలాగే సర్వశిక్ష అభియాన్ 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఉచిత విద్య అందించడం కోసం 2001లో తీసుకొచ్చాం. ఉజ్జావేలా పథకము అక్రమ రవాణాను అరికట్టడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం. ఇక్కడ ఎగ్జామ్లో జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఉజ్జావాలా పథకం వేరు, ఉజాలా పథకం వేరు, అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన వేరు. తెలుగు మీడియంలోనో ఇంగ్లీష్ మీడియంలోనో క్వశ్చన్ చదవండి, అది ఉజ్జావాలానా ఉజ్వలానా చూసుకోండి. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, ఇది కరెక్టే. ఉజ్జావాలా అనేటువంటిది అక్రమ రవాణాను అరికట్టడం కోసం 2007లో తీసుకొచ్చినటువంటి పథకం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ స్టవ్స్, ఎల్పిజి స్టవ్లు ఇచ్చేటువంటిది. అండ్ ఉజాలా స్కీమ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, గ్రామీణ విద్యుత్ ఎల్ఈడి బల్బులు ఉచితంగా సప్లై చేసేటువంటి ప్రోగ్రాం. కాబట్టి ఈ 3 డిఫరెంట్. ఉజ్జావాలా స్కీమ్ అక్రమ రవాణాను అరికట్టడం కోసం. సబలా 2010-11లో దీన్నే ఆర్జీఎస్ఈఏజీ ప్రోగ్రాం అంటారు, రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్స్. ఆర్జీఎస్ఈఏజీ అంటారు సబలా పథకం. అంటే ఆడపిల్లలకు వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం, ఎంపవర్మెంట్ తీసుకురావడం కోసం, న్యూట్రిషన్ అనేటువంటిది హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం. 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్ బీబీబీపీ పథకం 2015లో తీసుకొచ్చారు. అలాగే సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ యొక్క స్కీమ్ అప్పటి వరకు పనిచేస్తుందండి.
అంటే కొంత సొమ్ములు వాళ్ళకి వచ్చే విధంగా, తల్లిదండ్రులకు వచ్చే విధంగా సుకన్య సమృద్ధి యోజన అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాలల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నటువంటి పోషణ్ అభియాన్ 2018, మిషన్ వాత్సల్య 2021, మిషన్ ఇంద్రధనుష్ ఈ టీకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం 2014, మిషన్ ఇంద్రధనుష్ 2.0 2020, 3.0 2021, 4.0 2022, అలాగే మదర్ అండ్ చైల్డ్ కిట్స్ ప్రస్తుత ప్రభుత్వము 16 రకాలైనటువంటి ఐటమ్స్ మదర్ అండ్ చైల్డ్ కిట్స్ రూపంలో ఆ యొక్క ఇన్స్టిట్యూషనలైజ్ డెలివరీస్ని అంటే సంస్థాగతమైనటువంటి ప్రసవాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కార్యక్రమం. ఇలాగ అనేక కార్యక్రమాల ద్వారా బాలల సంక్షేమం కోసం కృషి చేయడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఎగ్జామినేషన్ పర్పస్లో ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ పథకాలన్నింటినీ కూడా ఇంకా డీటెయిల్గా చదవలసి ఉంటుంది. వాట్, వెన్, వేర్, హూ, వై అనేటువంటిది పూర్తిగా చదవండి. ఈ పథకాలన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది మన బాలల సంక్షేమానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు. మరొక ముఖ్యమైనటువంటి అంశంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.